ఉత్తరప్రదేశ్ కొత్త సీఎం ఎవరు? ఉత్తరాఖండ్ పగ్గాలు చేపట్టేదెవరు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలైతే గెలిచారు, స్టేట్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేశారు. కానీ సీఎంల ఎంపిక మాత్రం ఇంకా తేలలేదు. గోవా తప్ప అన్ని చోట్ల అదే పరిస్థితి. ముఖ్యమంత్రి పదవికి పోటీ ఎక్కువ ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ హైకమాండ్ సమాలోచనలు చేస్తుంది. పరిశీలకులను పంపించి మరీ అసలు సిసలు నాయకులను వెలికి తీస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అఖండ విజయం తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు సీఎం సీట్లకు గిరాకీ పెరిగింది. పోటీలో చాలా మంది ఉండడంతో ముఖ్యమంత్రుల ఎంపిక బీజేపీ హైకమాండ్కు సవాల్గా మారింది. కీలక నేతల పేర్లు తెరపైకొస్తుండటంతో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తోంది అధిష్టానం. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సీఎం ఎవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే రేసులో అందరికంటే ముందున్నారు కేశవ్ ప్రసాద్ మౌర్య. ప్రస్తుతం ఆయన యూపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2014లో ఫూల్పూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. పార్టీలో మంచి నేతగా కేశవ్ మౌర్యకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఇటు మోదీ ఆశీస్సులతో పాటు అటు ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా ఉన్నాయి. ఓబీసీలో గట్టి పట్టున నేతగా మౌర్యకు పేరుంది. దీంతో కుల సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే మౌర్యకు పాలనా అనుభవం లేకపోవడం మైనస్గా కనిపిస్తోంది. యూపీ ముఖ్యమంత్రి రేసులో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ్నాథ్కు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలోనూ క్లీన్ ఇమేజ్ ఉంది. మంచి మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. అన్నింటికీ మించి గతంలో యూపీ సీఎంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీనికి తోడు చాలా మంది యూపీ నేతలు రాజ్నాథ్ని ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. అందుకే యూపీ సీఎంగా రాజ్నాథ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. యూపీ సీఎం రేసులో ఉన్న మరో నేత సిద్ధార్థనాథ్ సింగ్. ఈయన ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలహాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. బీజేపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అటు ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాషాయ పార్టీలో హిందుత్వ నినాదానికి ప్రతిరూపంగా కనిపిస్తున్నారు. అయితే అతివాద నేతగా ముద్రపడిన ఆదిత్యనాథ్కి సీఎం కుర్చీ ఇస్తారా అన్నది ఇప్పటికైతే అనుమానంగానే ఉంది. ఇక వీరితో పాటు మనోజ్ సిన్హా, దినేష్ శర్మ, మహేష్ శర్మల పేర్లను కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇక ఉత్తరాఖండ్ విషయానికొస్తే విజయ్ బాహుగుణ, సత్పాల్ మహారాజుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ హైకమాండ్ విజయ్ బాహుగుణ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటు యూపీ అటు ఉత్తరాఖండ్ రెండు చోట్ల సీఎం పోటీలో చాలా మంది ఉన్నారు. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ పెద్దలు లోతుగా సమాలోచనలు చేస్తున్నారు. ప్రజాదరణ, కుల సమీకరణాలు, పాలనా అనుభవం, క్రమశిక్షణ ఇలా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందుకే సీఎంల ఎంపిక కోసం కేంద్ర మంత్రులు పరిశీలకులుగా నియమించింది బీజేపీ హైకమాండ్. యూపీ బాధ్యతలను వెంకయ్యనాయుడు, భూపేంద్ర యాదవ్లను, ఉత్తరాఖండ్ బాధ్యతను నరేంద్ర తోమర్, సరోజ్ పాండేలకు అప్పగించింది. సీఎంల ఎంపికపై వీరు అధ్యయనం చేస్తారు. అనంతరం పార్లమెంటరీ బోర్డుకు రిపోర్టు సమర్పిస్తారు. పరిశీలకుల రిపోర్టు ఆధారంగానే ముఖ్యమంత్రులు ఎంపిక చేయనుంది హైకమాండ్. మొత్తానికైతే 15 ఏళ్ల తర్వాత యూపీలో అధికారం సాధించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతకు తావివ్వకుండా పనిచేయాలని భావిస్తోంది. అభివృద్ధి మంత్రం పనిచేయాలంటే పక్కా ప్రణాళిక కావాలి. ఇందులో భాగమే సమర్థుడైన సీఎం ఉండాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇవన్నీ కలిసొస్తేనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 ఎంపీ సీట్లను గంపగుత్తగా బీజేపీ కోటాలో వేసుకోవాలనేది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని యూపీ సీఎం ఎవరన్నది మోదీ, అమిత్ షా ద్వయం తేల్చడానికి రెడీ అయింది.